లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనం ఏమీ చేయలేము. అది మన చేతుల్లో ఉంది. ఎలా మలుచుకోవాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మన దగ్గర ఉంటుంది. అంతేగాని వేరే ఏదో ఆశించి ఎక్కడనో మోసం చేసి బతకాలనడం అనేది సహజమైపోయింది ఈ రోజుల్లో. ఈ మోసం అనేది అంతటా జరుగుతుంది. ప్రతి దగ్గర ప్రతి ప్రపంచంలో అంతటా మోసం జరుగుతూనే ఉంది. మోసం లేని దేశం లేదు, మోసం లేని ప్రాంతం లేదు. అది ఎలా ఉంటుందంటే మనకు తెలియకుండా మనకు ఒక రకంగా తెలియకుండా నష్టం జరుగుతుంది. ఒక మోసం చేసామంటే మనకు తెలియకుండా నష్టం జరుగుతుంది. అది ఆ నష్టాన్ని మనం ఊహించలేము. అది ఏందో మనకు తెలియదు. ఆ నష్టం ఏంటిది అనేది మనకు తెలియకుండా జరుగుతుంది. అందుకే నమ్మక ద్రోహం అనేది నమ్మకంలోనే ద్రోహం జరుగుతుంది. జనాలను ఎంత నమ్మాలి అంత నమ్మాలి. మనం ఏ సహాయం చేసినా వ్యవహారికంగా చేయాలి, కానీ ఆర్థికంగా సహాయం చేసి మోసపోయి వాళ్ళు అప్పు అడిగినప్పుడు ఉన్నంత ప్రేమ ఇచ్చేటప్పుడు ఉండదు. ఏదో అవసరం కదా అని మనం ఇస్తాము. అది మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేటప్పుడు అంత ఉత్సాహం ఉండదు. ఈయనగడికి ఇచ్చిండో ఈ పైసలు, ఓహో ఈయన దగ్గర ఉన్నాయి అన్నంత చులకన భావన వేరే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడుతుంటారు ఈ లోకంలో ఈ మనుషులు. ఇది ఎంతవరకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నష్టం మాత్రం జరుగుతుంది. అది తప్పనిసరి. అది చాలామంది చూసాం, అనుభవించాం. అది జరుగుతూనే ఉంటుంది. అది తెలియదు మనకు ఏ రకంగా జరుగుతుంది అనేది తెలియదు. అది ఎట్లా ఏదో అదైంది అనుకుంటాం, కానీ అది నువ్వు నమ్మక ద్రోహం చేసి మోసగించి నష్టపరిచి నీ నష్టానికి పాతాళానికి తొక్కి నువ్వు పైకి వస్తావు. అది నీకు జరిగేది, నీ పిల్లలకు, నీ కుటుంబానికి జరిగే నష్టాన్ని నువ్వు అప్పుడు అంచనా వేయలేవు. జరుగుతూనే ఉంటుంది. అందుకనే ఉన్న దాంట్లో తృప్తి పడదాం, లేని దాని గురించి ఆలోచించవద్దు. రేపు ఎట్లా జరుగుతుంది అనేది మనం ఊహించలేం. ఈరోజు ఉన్నావా, ఉన్నదా తృప్తిగా ఉన్నావా. మనిషి సంతోషంగా ఉంటేనే మనిషి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అది జీవితం.